మెదక్ బీజేపీ ఎంపీ రఘునందనరావు కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కాకరేపుతున్నాయి. ఆ వ్యాఖ్యల వెనుక మర్మమేంటి? బీఆర్ఎస్ టార్గెట్ గా కాషాయ దండు పావులు కదుపుతోందా? నిజంగానే కేసీఆర్ పై ఈడీ విచారణ జరుగుతోందా? బీజేపీ లెక్కలేంటి? రఘునందన్ కాన్ఫిడెన్స్ కు కారణమేంటి? వాచ్ ఇట్. కొద్దిసేపటి క్రితం ఈడీఓలు వచ్చినట్టు పాపం దానికి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి మీద ఈడీ ఇప్పుడే కొద్దిసేపటి క్రితం కేసు నమోదు చేసింది. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ఏ కేసును ఉద్దేశించి రఘునందన్ మాట్లాడారనేది చర్చనీయాంశంగా మారింది. ఓవైపు గొర్రెల స్కామ్ పై ఈడీ విచారణ ప్రారంభించింది. గొర్రెల స్కీమ్ కు సంబంధించి 10 రకాల సమాచారాన్ని ఇవ్వాలని ఈడీ ఇప్పటికే పశుసంవర్ధక శాఖకు లేఖ రాసింది. ఈ కేసులో కేసీఆర్ ఇరుక్కుంటారని చెప్పేందుకే రఘునందన్ ఈడీ పేరును ప్రస్తావించారా అనే చర్చ జరుగుతోంది. కొద్దిసేపటి క్రితం ఈడీఓలు వచ్చినట్టు పాపం దానికి వెంకటరామరెడ్డి దగ్గర రాలేదు. అది చిన్నది పక్షి. ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి మీద ఈడీ ఇప్పుడే కొద్దిసేపటి క్రితం కేసు నమోదు చేసింది. విద్యుత్ కొనుగోళ్లపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ కొనసాగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ విచారణలో దూకుడును పెంచింది. వీటితో పాటు ఫోన్ ట్యాపింగ్ కేసుపైన రచ్చ కొనసాగుతోంది. ఈ కేసులన్నీ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే విచారణ జరుగుతూ ఉండగా గొర్రెల స్కామ్ ఎంక్వైరీ ఈడీ వరకు వెళ్లటంతో రఘునందన్ కామెంట్స్ సంచలనంగా మారాయి. వీటికి తోడుగా అదనంగా లిక్కర్ స్కామ్ కేసు కేసీఆర్ కు తెలిసే జరిగిందనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున నడిచింది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఏదో జరగబోతుందనే చర్చ తెలంగాణ గట్టు మీద జరుగుతోంది. మరోవైపు తెలంగాణలో బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఇటీవల లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 36% ఓట్లొచ్చాయి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ ఓట్లను బదిలం చేసుకోవటానికి కమల దళం ప్రయత్నాలను ప్రారంభించిందనే చర్చ సాగుతోంది. కార్యకర్తల్లో జోష్ నింపుతూ బీఆర్ఎస్ ప్లేస్ ను రిప్లేస్ చేయాలని బీజేపీ లెక్కలు వేస్తోంది. ఈ వ్యాఖ్యలు కూడా ఈ వ్యూహంలో భాగమేనా లేక మరేదైనా ఉందా అనేది తేలాల్సి ఉంది.